దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మనందరం కూడా రోమపత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. 11వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. అయితే ఈ 11వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక అంశం నా మనసులో ఎందుకో బాగా తట్టుతూ ఉన్నది. చూడండి, మనుషులు కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు. కానీ దేవుడు తన ప్రేమ విషయంలో, తన వాగ్దాన విషయంలో, తన కనికరం చూపించే విషయంలో ఎప్పుడూ మారడు. అంతే. ఇది మీ జీవితాల్లో కూడా అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే అది ఆయన గొప్పతనం. సో మనుషులు మన జీవితాల్లో మారితే మారచ్చు, కానీ దేవుడు ఎన్నడూ మారడండి. చూడండి, ధనవంతుడిగా ఉన్న కుమారుడు ఒక వ్యక్తి ఉన్నాడు. సడన్గా బేదవాడైపోయాడు. ఆస్తి అంతా పోయింది. అంతే. స్నేహితులందరూ కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరనుకుంటున్నారు? లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడికి డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు ఉన్నారు, తప్పిపోయిన కుమారుడికి డబ్బులు లేనప్పుడు స్నేహితులు లేరు. అది నిజ జీవితంలో కూడా అంతేనండి. ఇతని దగ్గర డబ్బులు బాగున్నాయి అనే వాళ్ళకి స్నేహితులు ఉంటారు. ఇతనికి అప్పులు ఉన్నాయి అనుకున్న వ్యక్తులకి స్నేహితులు ఉండరు, దూరం అవుతారు. ఎందుకంటే ఎక్కడ సహాయాన్ని అడగాల్సి వస్తుంది. అందుకనే మనుష్యులు కాలానుగుణంగా, ఎందుకంటే నిన్న వాగ్దానం చేసిన వాళ్ళు ఈరోజు సరిగా ఉండరు. జీవితాంతం మనం ఫ్రెండ్సే అనుకున్న వాళ్ళు, జీవితాంతం నేను నీకు తోడుంటానని చెప్పిన వాళ్ళు నిన్నున్నాళ్ళు ఈరోజు ఉండరు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈవెన్ భార్యాభర్తల సంబంధాలు కూడా ఈ దినాన డబ్బు ప్రాతిపదికన మరి విడిపోవటం అత్యంత బాధాకరం. చూడండి, అయితే ఒకటి నేను మీకు పరిచయం చేయాలనుకుంటుంది. లోకం మాట ఎంత చెప్పుకున్న ఉపయోగం ఉండదు, కానీ దేవుని ప్రేమ నిత్యం అండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు, తన వారిని, యూదులైన తన వారిని అందరినీ కూడా ఆయన అంతము వరకు, తను వెంబడిస్తున్న వాళ్ళందరినీ అంతము వరకు ప్రేమించాడు. అంతము వరకు. యేసయ్య ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. యేసయ్య ఇచ్చిన మాటలో ఎటువంటి మార్పు లేదు. అయ్యో నువ్వు ఇప్పుడు బేదవాడివి అయిపోయావు కదా, నేను అప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అప్పుడు వాగ్దానం చేశాను, ఇప్పుడు ఆ వాగ్దానానికి అంత శక్తి లేదు నిన్ను ఈ భేద స్థితిలో నుంచి బయటికి తీసుకురావటానికి. నో. అబ్రహాంతో దేవుడు అలా చెప్పాడా? నీ వయసు 75 ఏళ్ళప్పుడు చెప్పా, కానీ ఇప్పుడు 100 ఏళ్ళు నీకు నీ వయసు సహకరించదు కాబట్టి ఆ వాగ్దానం నేను చేయలేను అన్నాడా? అట్లా అబ్రహాం అనుకున్నాడు, అయ్యా నేను 100 ఏళ్ల వాడినని. దేవుడు అనుకోలే. దేవుడేమనుకున్నాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అన్నాడు. అంటే మనకున్న దాన్ని బట్టి కాదు దేవుడు మనల్ని ఆశీర్వదించేది. మన జ్ఞానాన్ని బట్టో మన తలాంతులను బట్టో దేవుడు మనల్ని ఆశీర్వదించడం కాదు. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన కృపను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనుషులు అలా కాదు. మనుషులు ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగని ఒక సామెత ఉంది లోకంలో, మీరు వినే ఉంటారు. ఏ ఎండకు ఆ గొడుగు అంటే ఏంటంటే అప్పటికప్పుడు అలా మారిపోతుంటారు, అప్పటికప్పుడు అలా చేంజ్ అయిపోతారు. కారణం ఏంటి అంటే అది మనిషి నైజం, అది అంతే. కానీ మారుతున్న ఈ సమయాలలో మనుషులు మారిపోతూ ఉంటారు, కానీ దేవుడు మారడండి. ఇక్కడ ఈ లేఖనాలు, ఈ వచనాలని చూస్తున్నప్పుడు చూడండి, అసలు అబ్రహాం కాలం ఎప్పుడు, ఇజ్రాయెల్ ఇప్పుడు ఎక్కడున్నారు, బట్ స్టిల్ గాడ్ ఈస్ క్యారింగ్ హిస్ ప్రామిస్. దేవుడు తన వాగ్దానాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. వీళ్ళేమో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, కానీ బట్ స్టిల్ గాడ్ కేర్స్ అబౌట్ ప్రామిస్. ఆ వాగ్దానం పట్ల ఆయన శ్రద్ధ చూసారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించదలుచుకున్నాను. మీ లైఫ్లో మనుషులు మారిపోతూ ఉన్నారా? మీకు వాగ్దానం చేసిన వాళ్ళు, మీకు తోడుంటానని చెప్పిన వాళ్ళు, మీకు సపోర్ట్ చేస్తానన్న వాళ్ళు, బట్ గాడ్, వాళ్ళందరూ మారిపోయినా సరే దేవుడు మారడు. మార్పు చెందనివాడు మన దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు. ఆయన నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు, నిన్ను చేయి విడిచిపెట్టడు. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.